హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు తీపి కబురు చెప్పింది. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అలాగే సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పూర్తయిన ఇళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని వెల్లడించారు. 20 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామన్నారు. మిగిలిన లక్ష్యాన్ని 2029 జనవరి నాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చంద్రబాబు మైనార్టీలకు తీపి కబురు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కింద నిర్మాణం చేపట్టే ఇళ్లకు అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే తాజాగా ముస్లింలకు కూడా 50,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు 18,000 మందికి 90 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆయా వర్గాలకు అదనంగా ఇస్తున్న సాయాన్ని వివరించి అర్హులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో పొరపాట్లు జరగకూడదని, ఆలస్యం కాకూడదన్నారు. అంతేకాకుండా అర్హుల ఎంపికకు సర్వే కూడా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఎవరికైనా స్థలం లేకపోయినా స్థలం కేటాయించాలన్నారు. ఒకవేళ ఎవరికైనా స్థలాలు ఉండి అందులో ఇల్లు నిర్మించుకుంటామని చెబితే పొసెసర్ సర్టిఫికెట్లు అందించాలన్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణాలపై అప్డేట్లన్నీ ఉండేలా చూడాలని సూచించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 2014 నుంచి 2019 మధ్య పూర్తయిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 920 కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని అధికారులు వెల్లడించారు. ఈ నిధులు లబ్ధిదారులకు అందేలా చూడాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక అలాగే లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.